హాయ్ అండి. చిల్లీ సోయా కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్ వరకు సోయా చంక్స్ యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత సోయా చంక్స్ నుంచి వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కోటింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని కలర్ కోసం కొద్దిగా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ సోయా చంక్స్ని షాలో ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్యాన్లో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రై అయిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్ క్యాప్సికమ్ వేసుకొని కలుపుకున్న తర్వాత స్క్రీన్పై కనిపించిన సాసెస్ అన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కార్న్ స్లరీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.